మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 25వ కీర్తన 15వ చరణము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునికే తిరిగి ఉన్నది. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ యెహోవా వైపు నా కనుదృష్టి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తనకారుని యొక్క కనుదృష్టి ఎటువైపు ఉన్నదంటే దేవుడైనటువంటి యెహోవా వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూస్తూ ఉన్నాడు? ఎల్లప్పుడూ, ప్రతి సమయంలో కూడా ఇతని యొక్క కనుదృష్టి ఎవరిపైన ఉందంటే దేవుడైన యెహోవా పైన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మన యొక్క కనుదృష్టి ఏ విధంగా ఉంది, మన యొక్క కనుదృష్టి వేటిపైన ఉంది అని మనము ఆలోచించినట్లయితే ఈ లోక సంబంధమైన విషయాల మీద, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల మీద మనం ఎల్లప్పుడూ కూడా మన కనుదృష్టిని ఉంచుతూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనకారుడు అంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా వైపు తిరిగి ఉన్నది. ప్రతి సమయంలో కూడా ఇతని యొక్క కనుదృష్టి ఎక్కడుందంటే దేవుని వైపు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మన యొక్క కనుదృష్టి ఎప్పుడైతే దేవుని వైపు ఉంటుందో మన యొక్క ఆలోచనలు కూడా ఆయన వైపే ఉంటాయి. మన యొక్క ఉద్దేశములు కూడా ఆయన వైపే ఉంటాయి. ఆయన గురించి మనము జ్ఞానము చేస్తూ ఉంటాం. ఎందుకు? మన కన్నులు ఏదైతే చూస్తూ ఉన్నాయో దాని గురించే మనము ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నేను మన యొక్క కనుదృష్టిని దేవుని వైపు ఉంచినప్పుడు మన ఆలోచన కూడా ఎవరిపైన ఉంటుంది అంటే దేవుని పైన ఉంటుంది. మనము దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాం, మన యొక్క తలంపులు, మన యొక్క మనస్సు వేటితో నిండిపోయిందంటే మన యొక్క కన్నులు ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క మనస్సు కూడా ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క కనుదృష్టి దేవుని వైపు ఉంచినప్పుడు, మన యొక్క కనుదృష్టి ఆయన వైపు మాత్రమే ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోక విషయాలపైన మనము ఆలోచన, మనసు పెట్టలేము. దేవుని మాట పైన, దేవుని వాక్యము పైన మన మనస్సును ఉంచగలుగుతాం. ఎందుకంటే మన కన్నులు ఆయన్నే చూస్తామని. మన గురి ఆయనే. మన లక్ష్యము ఆయనే. కాబట్టి మనం ఈ లోకంలో అటు ఇటు తప్పిపోకుండా ఉండాలి అంటే మన కనుదృష్టి ఎవరి వైపు ఉండాలి అంటే ఆయన వైపు, మన దేవుని వైపు మన కనుదృష్టి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన వైపు మనం చూస్తూ ఉన్నామో మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయనను గూర్చియే ఉంటాయి. అవి మనకు ఆశీర్వాదకరము. మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. మనము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. ఎప్పుడంటే మన కనుదృష్టి దేవుని వైపు ఉన్నప్పుడు. మన కనుదృష్టి దేవుని వైపు ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు మారతాయి. మన యొక్క ఉద్దేశములు మారతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నా కనుదృష్టి ఎవరి వైపు ఉండాలి అంటే మన దేవుని వైపు ఉండాలి. మన దేవుని వైపు మన కనుదృష్టి ఉంచినప్పుడు దేవుడే మనల్ని, మనం నడవవలసినటువంటి మార్గంలో లేదా మనం ఆలోచించవలసినటువంటి ఆలోచనలో ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.